కల్పనలో కొరతలు ఉన్నాయి, సిబ్బందిలో కొరతలు ఉన్నాయి. చాలా ఆసుపత్రుల్లో వీల్ చైర్లు లేవు, స్ట్రెచర్లు లేవు, టేబుల్లు లేవు. ఈ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక స్పెషలిస్టుల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఏ ఆసుపత్రి తీసుకున్నా కూడా, కడప జిల్లాలో ప్రొద్దుటూరులో నేను మొన్న ప్రొద్దుటూరు వాసిన అధ్యక్ష, అక్కడికి వెళ్ళినా కూడా కొరత. అంటే ఆ జిల్లా నుంచే ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 సంవత్సరాల పాటు పాలన చేశారు. అయితే దీనికి ఒక అప్గ్రేడేషన్ కూడా ఇప్పటిదాకా ఒక పాలసీ లేకుండా వెళ్ళింది అధ్యక్ష. దాని మీద ఒక కొత్తగా పాలసీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా చాలా చోట్ల విచిత్రంగా అంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో జరిగిన వాటికి కొన్ని ఆసుపత్రులకు 8 సిహెచ్సిలకి హెచ్ఆర్ శాంక్షన్ అయింది అధ్యక్ష, కానీ బిల్డింగ్ లేదు. హెచ్ఆర్ శాంక్షన్ చేశారు, బిల్డింగ్ లేదు. డాక్టర్లు ఎక్కడ పోయి పనిచేయాలో అర్థం కాదు. అదేవిధంగా కొన్ని ఆసుపత్రులకి బిల్డింగ్ శాంక్షన్ అయింది, ఇప్పటిదాకా హెచ్ఆర్ లేదు. వీటిని అన్నిటిని ఆడిట్ చేస్తున్నాం. ఎక్కడ కొరతలను అన్నింటినీ తీర్చే ప్రయత్నం, ఆరోగ్య రంగంలో ఒక మెరుగైన వైద్య సేవలను అందించే ప్రయత్నం తొందరలో చేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 155 సభ్యులు కోరిపోయిన వాయిదా వేస్తున్నాను. వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం జీడి మామిడి పంట కోసం ప్రభుత్వం కనీస మద్దతు ధర ఎంఎస్పిని నిర్ణయించలేదు. కొబ్బరి రైతుల కోసం ఇబ్బందుల నుండి రైతులను రక్షించడానికి మిల్లింగ్ కోప్రా మరియు బాల్ కోప్రా యొక్క కనీస మద్దతు ధర ప్రభుత్వం వార్షికంగా ఏర్పాటు చేయడమైనది. 2024 సంవత్సరంలో బాల్ కోప్రా క్వింటాల్కు ఒక్కొక్కటికి 12,000 రూపాయల చొప్పున మరియు మిల్లింగ్ కోప్రా క్వింటాల్ ఒక్కొక్కటికి 11,160 రూపాయల చొప్పున కనీస మద్దతు ద్వారా ఎంఎస్పిని అమలు చేయబోతుంది. రైతులకు సరసమైన ధరలను నిర్ణయించడానికి జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ తరపున ఆంధ్రప్రదేశ్ సహకార నూనె గింజల పెంపకందారుల ఫెడరేషన్ లిమిటెడ్ మిల్లింగ్ కోప్రా మరియు బాల్ కోప్రా కోసం కనీస మద్దతు ధరను ఈ రాష్ట్రంలో అమలు చేస్తుంది. క్ష 2019-24 అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి ప్రభుత్వం జీడి మరియు కొబ్బరి రైతులను పట్టించుకున్న పాపాను పోలేదు అధ్యక్ష. రైతులను ఆదుకునేందుకు కొత్త చర్యలేవి తీసుకోకపోగా 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం అందించిన పథకాలకు కూడా పూర్తిగా మంగళం పాడేశారు అధ్యక్ష. ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంగా ప్రసిద్ధి చెందిన పలాస మరియు ఇచ్చాపురం జీడి మరియు కొబ్బరి రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారు అధ్యక్ష. 2018 ఆఖరులో తిత్లీ తుఫాన్ వల్ల ఎంత నష్టం జరిగిందో రాష్ట్రం మొత్తం తెలుసు అధ్యక్ష. తర్వాత 2 సంవత్సరాలు కష్టపడి అధిక దిగుబడి సాధించి తమ కష్టాలు తీరుతాయనే ఆశలతో ఉన్న జీడి మరియు కొబ్బరి రైతులకు, ముఖ్యంగా జీడి రైతులకు పిక్కల బస్తా ధర ఒక్కసారిగా పడిపోవడం చాలా నిరాశ కలిగించింది అధ్యక్ష. 2014-19 మధ్యన దాదాపు 12-13 వేలు ఉన్న జీడి పిక్కల బస్తా 2019 నుండి 24 వరకు 5 నుండి 6 వేలకు పడిపోయింది అధ్యక్ష. అయితే మార్కెట్లో ఎక్కడ జీడిపప్పు ధర మాత్రం ఎక్కడ తగ్గలేదు అధ్యక్ష. కానీ రైతుల వద్ద కొనుగోలు ధర మాత్రం పూర్తిగా పడిపోయింది. అయితే 2024 మన కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రస్తుతం 13-14 వేలకి పెరిగింది అధ్యక్ష. కానీ ఈ ధరల ఫ్లక్చువేషన్స్ ఎప్పటి వరకు ఇలా ఉంటాయో తెలియటం లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు జీడి పిక్కలకు మద్దతు ధర కల్పించి జీడి మరియు కొబ్బరి అభివృద్ధి బోర్డుని కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష. సదరు శాఖ మంత్రి గారికి మనవి ఏంటంటే దాదాపు 78% ఉన్న జీడి మరియు కొబ్బరి రైతులు వాళ్ళకి మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటే కనీసం మద్దతు ధర నిర్ణయించడం ద్వారా రైతులు దళారీ చేతుల్లోని నష్టపోకుండా ఆదుకుంటారని కోరుకుంటూ, అలాగే జీడి మరియు కొబ్బరి అనుబంధ పరిశ్రమలు క్యాజు కోకోనట్ బోర్డులు ఏర్పాటు చేసి ఉద్దానం ప్రజల తలసరి ఆదాయం పెరిగేలా సహకరిస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. రవికుమార్ టైం చూసుకోండి అధ్యక్ష. ఇంకా నేను ఇప్పుడే నిల్చున్నాను అధ్యక్ష. టైం చూసుకోండి. ఇప్పుడే అధ్యక్ష స్టార్ట్ చేస్తావు కదా, అందుకని చెప్తున్నా. మరి ఇది ప్రజా సమస్యలు అధ్యక్ష, మీరు 1 నిమిషంతో తేల్చేయమంటే ఎట్లా అవుతుంది? చెప్పండి. మా మంత్రి గారు చెప్తారు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారికి మా శ్రీకాకుళం జిల్లాలో పలాస ఇచ్చాపురం కాదు అధ్యక్ష, సుదీర్ఘమైనటువంటి 190 కిలోమీటర్ల
సముద్ర తీర ప్రాంతం ఉంది అధ్యక్ష. పైడిభీమవరం నుంచి ఇచ్చాపురం వరకు ఈ సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి రైతాంగం జీడి మరియు కొబ్బరి తోటలు విరివిగా పెంచుతారు అధ్యక్ష. మాకు వచ్చినటువంటి ఎప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా మేము తుఫానుకి గురవుతాం అధ్యక్ష. తుఫానుకు గురయ్యేటప్పుడు పూర్తిగా ఎక్కువగా నష్టపోయేటటువంటి ప్రాంతం ఈ తీర ప్రాంతం అధ్యక్ష. కొబ్బరి చెట్లు పడిపోవడం, జీడి చెట్లు పడిపోవడం, దానివలన వాళ్ళు ఎంతో నష్టాలు గురవుతున్నారు అధ్యక్ష. ఇటువంటి సమయంలో అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి మేము అడిగింది ఏదైతే జీడి మామిడి మరియు కొబ్బరి రైతులకు కనీస మద్దతు ధర వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్లు అధ్యక్ష. కోప్రా బాల్ కోప్రా క్వింటాల్ ఒకటికి 12,000, మిల్లింగ్ కోప్రా క్వింటాల్ ఒకటికి 11,120. అసలు బాల్ కోప్రా అంటే గౌరవ సభ్యులందరికీ కొంతమందికి అవగాహన ఉండొచ్చు, కొంతమంది తెలియపోవచ్చు అధ్యక్ష. కురిడి అధ్యక్ష. అలాగే మిల్లింగ్ కోప్రా అంటే ఆ కురిడిని మనం పౌడర్గా చేసేది. అసలు మా ప్రాంతంలో ఎక్కడైనా అటువంటి మిల్లింగ్ యూనిట్స్ ఉన్నాయా అధ్యక్ష? మేము అడిగేది రైతుకి ఏ రకంగా మీరు మద్దతు ధరను కల్పిస్తారు? కొబ్బరి బోర్డుని ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా? జీడి మామిడికి సంబంధించి ఏమైనా బోర్డును ఏర్పాటు చేయబోతున్నారా? ఈ రాష్ట్రానికి అవసరం అధ్యక్ష. మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం అధ్యక్ష, 1000 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది అధ్యక్ష. ఈ సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కొబ్బరి జీడి మామిడి తోటలు ఉంటాయి అధ్యక్ష. బట్ మన రాష్ట్రంలో ఈ కొబ్బరి బోర్డు లేకపోవడం చాలా ఇది దురదృష్టం అధ్యక్ష. మనం దీనిని తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో కొబ్బరి బోర్డుని ఒకటి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలానే జీడి మామిడికి కూడా ఏర్పాటు చేసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి నేను ప్రశ్నించేది, ఏ రకంగా మీరు మద్దతు ధరని రైతాంగానికి కల్పిస్తారు? మీరు మాట్లాడేటటువంటిది, మీరు ఇచ్చేటటువంటిది ఎవరో సెంట్రల్ వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు, స్టేట్ మేము నూనె గింజల వాళ్ళు అమలు చేస్తున్నాం, ఇది కాదు మేము అడిగేది. ఈ రోజు బయట పోతే కొబ్బరికాయ శివాలయం గుడి దగ్గరికి పోయి కొబ్బరికాయ కొనాలంటే 25 రూపాయలు 30 రూపాయలు ఉంది అధ్యక్ష. బట్ రైతు దగ్గర మాత్రం 11 రూపాయలు 12 రూపాయలు ఉంది అధ్యక్ష. కొన్నాళ్ళు పోతే అసలు 7 రూపాయలు కూడా అమ్ముకుంటారు అధ్యక్ష. ఇది ఒక 1000 కాయలు తీసుకుంటే 1 క్వింటా వస్తుంది అధ్యక్ష. అంటే 1200 రూపాయలు వీళ్ళు చెప్పేటటువంటి ప్రకారం 12,000 రూపాయలు అంటే ఒక టెంకాయ 12 రూపాయలు రైతుకి ఇస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష. బట్ ఆ 12 రూపీస్ కూడా ఆల్ ది టైమ్స్ కంటిన్యూ కాదు అధ్యక్ష. రైతాంగానికి మీరు తీసుకుపోయే చర్యలు ఏంటి? అది ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ రాష్ట్రం